కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొంటూ జీవితంలో మనం గెలవగలమా? ఈ ప్రశ్న కొంతమంది మైండ్స్‌లో వస్తూ ఉంటది. ముఖ్యంగా ఎవరైతే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో. అయితే కష్టాలే విజయ సోపానంగా మార్చుకోవచ్చా? సవాళ్ళనే మెట్లుగా మార్చుకోవచ్చా విజయానికి రహదారుల్లా? ఈ ఆలోచన మనకెందుకు రాదు? ఎందుకంటే కష్టం వచ్చిన టైంలో, ఛాలెంజ్ వచ్చిన టైంలో మన మైండ్‌లో ఒక రకమైన సందిగ్ధత, స్తబ్దత, ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటది. అప్పుడు మనకు ఆ ధైర్యం రాదు. మనం వీటినే మెట్లుగా చేసుకొని పైకి ఎదగాలని చెప్పి. అయితే ప్రపంచంలో మనిషి చేసే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? తనతో, తన మనసుతో, తన గతంతో, తను ఎదుర్కొన్న ఛాలెంజెస్‌తో. అదే చాలా పెద్ద యుద్ధం. మనం ఏదో అనుకుంటాం. దేశాల మధ్య యుద్ధాలనో, లేకపోతే ఆహ్, ఒక 2 సెక్షన్స్ మధ్య యుద్ధాలనో అన్నిటికన్నా మనిషి తనకు ఉన్న సవాళ్ళు, తనకున్న కష్టాలను ఎదిరించి చేసే యుద్ధమే పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు. ఇది గెలవాలంటే చాలా ధైర్యం కావాలి. మనోనిబ్బరం కావాలి. అంతకంటే ఎక్కువగా ఓర్పు కావాలి. ఎందుకంటే ఈ దారి మొత్తం మనసులో ఒక క్వెషన్ వస్తది. అసలు మనం గెలవగలమా? మనం చేయగలమా అని. ఎన్ని క్వెషన్స్ ఇలా వచ్చినప్పుడు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా గెలుస్తాం. ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా ఈ రహదారిని చివరిదాకా నడుస్తూ వెళ్తాం ఈ రహదారిలో అని చెప్పి. అయితే ఈ సందర్భంలో మనకి యుద్ధం చేసేటప్పుడు మనతో మనం, మన పోరాటంతో మనం చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనం కష్టపడుతూ వెళ్తుంటే, మనం ఒకటే విషయం మీద ఫోకస్ చేస్తూ వెళ్తుంటే, అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మన హార్డ్ వర్కే మనల్ని గెలిపించుద్ది. అది ఎలా ఉంటదంటే ఒక్క క్షణంలో మన లైఫ్‌లో జీవితాంతం దీనికోసం అంటే మనం అనుకున్న దానికోసం ఒక లైఫ్ టైమ్ ఇన్వెస్ట్ చేసినా పర్లేదు. ఒక జీవితం మొత్తం దానికి పణంగా పెట్టినా పర్లేదనిపిస్తది. అంత పెద్ద పోరాటం జీవితం కోసం చేయాల్సొస్తది. అయితే కొంతమంది జీవితాలు అలా లేవు కదా! అందరూ బానే ఉన్నారు. లైఫ్ అంటే ఏ టూరిజంకో, ట్రావెల్‌కో ఎళ్ళటం. పెద్ద పెద్ద ప్లేసెస్ చూసి రావటం. రోజు సినిమాలు చూడటం. లేదా హ్యాపీగా ఎంజాయ్ చేయటం. ఇలా అనుకుంటే కొంతమంది లైఫే అలా ఉంటది. ఇంకొంతమంది జీవితాల్లో చాలా ఎదుర్కోవాల్సొస్తది. ఆ జీవితం మొత్తం ఒకే ఒక జీవితం అనుకుంటుంటాం. ఆ లైఫ్ మొత్తం ఒక పని మీదే మనం ఫోకస్ చేయాల్సొస్తది. ఒకే లక్ష్యం పెట్టుకొని పని చేయాల్సొస్తది. అప్పుడు మనం నిజంగా ఒక క్వెషన్ వస్తదనమాట మనసులో. అయ్యో! మన లైఫ్ మొత్తం కోల్పోతున్నాం కదా దీనికోసం అని. లైఫ్ మొత్తం పెట్టగలిగే ఏ లక్ష్యం మనిషికున్నా అది గొప్ప లక్ష్యం అనే చెప్పొచ్చు. దానికోసం ఒక లైఫ్ టైమ్ మొత్తం వెయిట్ చేయటం. దానికోసం ఒక లైఫ్ టైమ్ మొత్తం ఓపిక పట్టటం. దానికోసం ఒక లైఫ్ టైమ్ మొత్తం కష్టపడటం తప్పేమీ కాదు. కాబట్టి మనం ఒక దిశలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని అవరోధాలొచ్చినా, అవరోధాల కంటే గూడా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మానసికంగా అవన్నీ తట్టుకుని మనం ముందడుగేయాలి. ఆ టైంలో విజయం అనేది అంటే ఇంకా ఒక స్టేజ్‌కొచ్చేసరికి విజయాకాంక్ష గూడా పక్కన పెట్టేసి, మనం పని చేస్తూ వెళ్ళిపోతుంటాం ఒక మెషిన్‌లాగా. ఆటోమేటిక్‌గా ఏదో ఒక దారి, ఏదో ఒక రూట్ మనకు దొరుకుద్ది. ఆ దొరికిన దాన్నే కొంత ఆసరాగా తీసుకొని ముందుకెళ్ళాలి. మనిషి అంటే మనిషి అనేవాడు పెద్ద హీరో. ఒక వీరుడని చెప్పొచ్చు. అదెప్పుడు కనిపిస్తదంటే, తను ఎలా ఎదుర్కొన్నాడో ఒక సవాల్ని, తన ఎలా ఎదుర్కొన్నాడు ఒక ఇష్యూని, తన జీవితాన్ని తను ఎలా ముందుకు తీసుకెళ్ళాడు. అంతేగాని జీవితాన్ని ఎంజాయ్ చేశాడా? జీవితంలో పలానా ప్లేస్‌కెళ్ళి చూసొచ్చాడా? ఇవన్నీ కాదు. జీవితాన్ని ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు? అతని ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? అదే లైఫ్ అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం చాలా కోల్పోతున్నా సరే, జీవితం మొత్తం కోల్పోతున్నా సరే, ఆ లక్ష్యం కోసం కష్టపడి పనిచేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఏదో ఒక ఊతం దొరుకుద్ది. ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటది. దాన్ని పెట్టుకొని మనం అనుకుని చేరుకోవచ్చు. జీవితం అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో మనం లక్ష్యం కోసం ఆలోచిస్తే అదంతా ఆ టైంలో బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.